ఈ ఈద్ పండుగలో హైదరాబాద్ లో మిస్ చేయని స్వీట్ వచ్చి కద్దు కా ఖీర్. ఇది నా స్టైల్లో చాలా సింపుల్ గా చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ స్వీట్ కోసం ముందుగా ఒక సర్కిల్ తీసుకోండి. నేను ఇక్కడ 2 కేజీస్ ఆఫ్ సర్కిల్ తీసుకున్నాను. నీట్ పీల్ చేసుకుని లోపల సీడ్స్ తీసేసుకొని నీట్ గా సన్నగా గ్రేట్ చేసుకోండి. ఈ ఉన్న సీడ్స్ ని వేస్ట్ అనుకోకండి, దానికి మంచి రెసిపీ చెప్తాను, చూసేయండి. నెక్స్ట్ ఒక బౌల్ లో సాబుదానా కూడా నానబెట్టుకోండి. ఇది మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానాలి. నెక్స్ట్ ఒక థిక్ బాటమ్ ఉన్న గిన్నె తీసుకొని అందులో గీ వేసుకొని ఇందాక మనం గ్రేట్ చేసుకున్న కద్దు మొత్తం వేసుకొని 2 minutes ఫ్రై చేసుకుని అందులో వాటర్ వేసుకుని కద్దు మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి, మూత పెట్టుకోండి. నెక్స్ట్ బాయిల్ అయిన కద్దుని పక్కకి తీసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో గీ వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు అండ్ కిస్మిస్ వేసుకుని దాన్ని ఒక రోస్ట్ చేసుకున్నాక అందులో మిల్క్ వేసుకోండి. నాకు మిల్క్ వచ్చి అరౌండ్ 2.5 liters పడింది. మిల్క్ వేసుకుని మిల్క్ కూడా బాయిల్ అయ్యాక సాబుదానా అండ్ కద్దు వేసుకుని అది కూడా బాయిల్ చేసుకోండి. మనకి పాలు అనేది టైట్నెస్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాక అందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ వచ్చి మనకి కోవా లాగా వర్క్ అవుతుంది అండ్ స్వీట్నెస్ కానీ మిల్క్ థిక్నెస్ కానీ చాలా బాగా. అండ్ 250 grams షుగర్ వేసుకోండి. మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. గ్రీన్ కలర్ వేసుకోండి. గ్రీన్ కలర్ వేసుకోవడం వల్ల మీకు అథెంటిక్ కద్దు కా ఖీర్ లుక్ అనేది వస్తుంది. ఇది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. దాంతో పాటు వెనీలా ఎసెన్స్ కొద్దిగా వేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఈ కద్దు కా ఖీర్ హాట్ గా కానీ కూల్ గా కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నా నెక్స్ట్ రెసిపీలో మిగిలిపోయిన సొరకాయతో రోటి పచ్చడి చేసి చూపిస్తాను, కలిగలుగుతాను. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.